సృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రకృతిని చూసే హక్కుంది. కానీ కొందరికి ఆ హక్కును కాలం దూరం చేస్తుంది. మన పల్లెటూళ్లలో సరైన వైద్యం అందక, ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది వృద్ధులు చీకటిలోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా పెట్టుకుంది రాజారత్న ట్రస్ట్. ఒక గొప్ప సంకల్పం వెనుక ఎప్పుడూ ఒక నిశ్శబ్ద ఆదర్శమూర్తి ఉంటారు. నిరుపేదల కళ్లలో వెలుగులు నింపాలనే తపనతో సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ఈ మెగా ఐ క్యాంప్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు రాజారత్న ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ ఆర్బి అంకం నాయుడు గారు. ఈ ఏడాది జూన్ 6న నేషనల్ ఐవేర్ డే సందర్భంగా రాజారత్న ట్రస్ట్ ఒక అద్భుతమైన సంకల్పానికి శ్రీకారం చుట్టింది. రామచంద్రపురం చుట్టుపక్కలున్న 100 గ్రామాల ప్రజల కోసం ఒక భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అత్యుత్తమ వైద్య విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన నిపుణులైన వైద్య బృందం ఇక్కడ సేవలందించింది. రాజారత్న ట్రస్ట్ చేపట్టిన ఈ మహత్ కార్యానికి సమాజంపై బాధ్యత గల ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఈ మెగా ఐ క్యాంపుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శిబిరాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా అంధత్వ నివారణ కోసం రాజారత్న ట్రస్ట్ చేస్తున్న నిరంతర సేవలను, వారి నిబద్ధతను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈరోజు సమాజంలో చాలా మంది ఒక పావల వరకు వర్క్ చేసి రూపాయి వరకు చెప్పుకుంటారు. బట్ ఆయన ఇక్కడికి వచ్చాక నిజంగా నేను షాక్ అయ్యాను. ఆయన ఇంత సేవ చేస్తూ కూడా ఆయన ఎప్పుడు బయటికి ఎవరికి చెప్పుకోడు, చాలా లో ప్రొఫైల్లో ఉంటాడు. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీలాంటి వారితో మాకు ఇలా ఒక స్నేహం అనేది కలవడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నారు. అది మన కోనసీమ జిల్లాలో మీలాంటి వారు వచ్చి ఇలా ఒక కాలేజీ పెట్టి ఇంతమందికి ఫ్రీ మెడికేషన్, ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఇందాక మన వాళ్ళని స్టూడెంట్స్ని కలిసినప్పుడు నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఏంటంటే, మన అధ్యక్షుల వారు బర్త్డే రోజు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు మీరు బ్లడ్ క్యాంప్ చేస్తున్నారని ఇంటింటికి వెళ్తూ వాళ్ళ మెడికల్ హిస్టరీ తీసుకొని అదంతా ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేసి వాళ్ళకి ఏం చేయాలో చేస్తున్నారని. నిజంగా సార్ ఇది నిజంగా చెప్పాల్సిన విషయం. ఇది అంటే ఎవరికి తెలియకుండా మీరు చేయొద్దు సార్. ప్లీజ్ యూ లెట్ సమ్ పీపుల్ నో అబౌట్ దిస్. దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. మీరు కోనసీమ జిల్లాకు చేసినట్టు మిగతా జిల్లాల్లో కూడా చాలా మంది ముందుకు వస్తారు చేయడానికి. మీరు ఇంత గోప్యంగా చేస్తే నా వరకే రాలేదు, అది ఎలా వెళ్తుంది సార్? డెఫినెట్ గా మీరు చెప్పాలి. స్వయంగా తన చేతుల మీదుగా ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా కళ్లద్దాలను అందచేసి వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. ఈ క్యాంపులో కేవలం వైద్యం మాత్రమే జరగలేదు, అంతకంటే మిన్నగా మానవత్వం పరిమళించింది. కన్నబిడ్డలు కూడా కాదనుకుని వదిలేస్తున్న ఈ రోజుల్లో కళ్లు సరిగా కనిపించని ఆ వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ సొంత తల్లిదండ్రుల్లా భావించి సేవలందించిన రాజారత్న హెల్త్ కేర్ సిబ్బంది నిబద్ధత అభినందనీయం. అలసటనేది లేకుండా ప్రతి ఒక్కరి చేయి పట్టుకుని నడిపించి వైద్య సహాయం అందించడం నిజంగా మానవత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ఏకంగా 3000 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేయటమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందించింది రాజారత్న ట్రస్ట్. 3000 మంది కళ్లలో నిండిన ఆనందం మాత్రమే కాదు ఇది, 3000 కుటుంబాల్లో తెచ్చిన వెలుగు ఇది. ఇలా రాజానగరం హాస్పిటల్కి వచ్చే కొళ్ళు కాపాడతలేదు వచ్చేవండి. దగ్గర దృష్టి సరిగా అంటలేదని చూపించుకోవడానికి వచ్చానండి. కూడా డాక్టర్లు వారంటీస్ కూడా బాగా చూశారండి. ఇదే కాకుండా ఇక్కడ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నారండి, ఫీజు అది తీసుకోరు. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఉచితంగా. భోజనం కూడా చాలా బాగుంది. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే ధ్యేయంగా చూపులేని వారికి చూపునిస్తూ గ్రామీణ ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది రాజారత్న ట్రస్ట్. ప్రతి ఒక్కరి యొక్క ప్రాథమిక హక్కుగా ఆరోగ్యం కూడా మారాలి.
ఆ లక్ష్యంతో ఈ ట్రస్ట్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మేము కండక్ట్ చేసినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంప్, ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఐ కేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు జూన్ 6 జాతీయ కంటి అద్దాల ధరించే దినోత్సవం. ఆ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కంటి అద్దాలను, మందులను ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది. వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళతో పాటు ఉండే అటెండర్కి కూడా ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సిన మందులు, కళ్ళజోళ్ళు, అద్దాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే శస్త్రచికిత్స చేయాల్సి వస్తే వారికి డేట్ ఇచ్చి మా ఈ రాజారత్న హాస్పిటల్లోనే శస్త్రచికిత్సకు తదుపరి తేదీలను నిర్ణయించి వాళ్ళని మళ్ళీ పిలవడం కూడా జరుగుతుంది. సేవే మార్గం వెలుగే గమ్యం అనే నినాదంతో రాజారత్న ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆర్బి అంకం నాయుడు గారి స్ఫూర్తి చిట్ట చివరి అణగారిన పేద గ్రామీణ ప్రజల వరకు చేరటం అభినందనీయం.